నా పేరు ప్రభాకర్. గుడ్ ఈవినింగ్ అందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి. ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ అంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న రభస మీద నేను ఈరోజు స్పందించదలుచుకున్నాను. నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ సినిమాలు చూసేవాడిని. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు. ఎందుకు చూసేవాడిని అంటే, పవన్ కళ్యాణ్ సినిమాలు తీసేటప్పుడు ఈ స్క్రిప్ట్స్ కానీ లేదంటే నాకు సెన్సిబుల్ గా ఉండేది. ఆ స్క్రిప్ట్ లేకంటే పాటలో లేకంటే మ్యూజిక్ కొద్దిగా సెన్సిబుల్ గా ఉండేది కాబట్టి నేను చూసేవాడిని. బట్ నేను ఎవరి సినిమాలు చూడలేదు. అంటే నాకు సినిమా ఇండస్ట్రీ అంటేనే నాకు దాన్ని నేనేం పెద్ద పట్టించుకోను. కాకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు సినిమా ఇండస్ట్రీలో నాకు కొంచెం ఇష్టమైన వ్యక్తి, ఎందుకంటే అతని సినిమాలు చూశాను కాబట్టి. సో దాని మీద నాకు అతని మీద ఒక మంచి అభిప్రాయమే ఉండేది. అంటే మంచి అభిప్రాయం అంటే ఏదో సినిమా పోతాము, నవ్వుకుంటాము, వస్తాము, లేకంటే అట్లా ఉండేది అనమాట. సో అతన్ని నేను బాగా సినిమాలలో కానీ లేకంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో కానీ, అంటే మామూలుగా ఈ సినిమా వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తుంటారు కదా, అతన్ని బాగా గమనించినప్పుడు చూస్తే అతనికి ఏదో కొద్దిగా ఒక ఇంట్రోవర్టు, తర్వాత వచ్చి ముభావము, ఎవరి నీడలోనో పెరిగినాడనే భావన కలుగుతుంది మీరు బాగా అతని వీడియోలు చూస్తే. అంటే ఇమ్మెచ్యూరిటీ క్లారిటీగా కనిపిస్తుంది. ఆ ఇమ్మెచ్యూరిటీ వలన అతని ఆవేశము కట్టలు తెచ్చుకుంటుంది. మామూలుగా మీరు చూడండి, మూవీస్ లో కూడా అతను ఆవేశము అంటే ఆ డైలాగులు అన్ని కూడా బాగా చెప్తాడు. ఎందుకంటే అతనికి ఇమ్మెచ్యూరిటీ కాబట్టి ఆవేశం ఎక్కువ ఉంటుంది. మెచ్యూర్ అయిన వాడికి ఎప్పుడు ఆవేశం ఉండదు. అదే విధంగా ఎందుకు చెప్తున్నానంటే, అతని మీద సైకో అనాలిసిస్ ఎందుకు చేస్తున్నానంటే, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇతను అంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే అతను యాక్చువల్గా ప్రశ్నార్థకంగానే మిగిలిపోతాడు. ఎందుకంటే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేవాడు సామాజిక స్పృహ, సామాజిక సేవ అనేది స్టార్ట్ చేసిన తర్వాత లేదంటే మీ నాన్న మీ ఎవరో మీ తాత ముత్తాతలో ఎవరైనా పొలిటికల్స్ లో ఉంటే అది ఎంట్రీగా రావడం ఆనవాయితీ. వాళ్ళకి అది అబ్బుతుంది, అదొక ట్రేడ్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో పవన్ కళ్యాణ్ అతను ఆ విధంగా కాకుండా ఎవరికో ఒకరికి పంచ కట్టడానికి వస్తున్నాడు. అంటే ఆ పంచ ఎవరికి కడుతున్నాడు అనేది నేను చెప్పనవసరం లేదు, మీకు బాగా తెలిసి ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఇంకా రాకముందే అతను చాలా చెడ్డ పేరును తెచ్చుకుంటున్నాడు నేను అనుకుంటున్నాను. చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు, అతన్ని చాలా మంది యూటిలైజ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ గవర్నమెంట్ కొమ్ము కాసే ఈ పచ్చ మీడియా చాలా బాగా వాడుకుంటున్నారు. అతన్ని ఎందుకు పనికిరాకుండా చేసేస్తున్నారు. ఎందుకంటే ఒక 3-4 ఏళ్ల ముందు తీసుకుంటే పవన్ గ్రాఫ్ పడిపోతుంది. ఎందుకంటే పవన్ ఆవేశంగా, పిచ్చిగా, తిక్కగా ఎవరో మీటింగ్ అరేంజ్ చేస్తేనో ఏ పొలిటికల్ పార్టీ, ముఖ్యంగా టీడీపీనో లేకంటే దానికి అనుబంధ సంస్థలో మీడియా సంస్థలో ఏదో ప్రమోట్ చేస్తూనో అక్కడికి వచ్చి ఆవేశంగా మాట్లాడడము, ఆ ఆవేశంలో తను ఏం మాట్లాడుతున్నాడో మర్చిపోవడము, లేకంటే కాశ్మీర్కు కన్యాకుమారికి ముడిపెట్టడం ట్రై చేయడము, అట్లాంటివి చేసినప్పుడు ఏమైతున్నాడంటే పవన్ కళ్యాణ్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుంది. అదే విధంగా ఈ చంద్రబాబుకు అది చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఎప్పుడైనా కానీ ఈ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడంటే, ఎప్పుడు ఈ విధంగా రసాపాస్ చేస్తున్నాడంటే, ఏదన్నా ఈ టీడీపీ గవర్నమెంట్ గాని చంద్రబాబు గాని ఏదన్నా కొద్దిగా అంటే గ్రాఫ్ పడిపోతుంది, జనాలలో అంటే కొన్ని తప్పుడు పనులు చేస్తున్నాడు, లేకంటే జనాలకు సరిగ్గా చేయలేకపోతున్నాడు, అంటే పలానా మేనిఫెస్టోని నిర్వర్తించలేకపోతున్నాడు, లేకంటే ఏదన్నా సంఘటన జరిగినప్పుడు ఈ బాధ్యత తీసుకోకుండా ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్, అట్లాంటప్పుడే పవన్ కళ్యాణ్ రంగంలోకి తీసుకొస్తారు. అక్కడ రంగంలోకి తీసుకొచ్చి అతని దగ్గర కొంతసేపు ఆవేశంగా మాట్లాడిస్తారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరి బాగా క్లోజ్ గా చూస్తే, అంటే నేను పవన్ కళ్యాణ్ సినిమాలు బాగా చూసేవాడిని. ఎందుకంటే నేను చెప్పాను ఆ రీజన్ కూడా, స్క్రిప్ట్, ఆ రచయితలు లేకంటే ఆ సాంగ్ మ్యూజిక్ వల్ల నేను పోయి చూసేవాడిని. అతన్ని బాగా చూస్తే అతను ఒక ఇమ్మెచ్యూర్,
బాగా చూడండి, అతని హావభావ ప్రకటన. ఎవరన్నా మనం మామూలుగా పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అతను సరిగ్గా కూర్చోలేడు. చైర్లో కూడా కూర్చుంటే కూడా కాళ్ళు కిందికి తలకాయ పైకి పెట్టి కూర్చుంటాడు. మాట్లాడడం కూడా తెలుగు గాని ఇంగ్లీష్ గాని ఏదైనా స్పష్టత అనేది ఉండదు. అంటే అన్ని మిక్స్ చేసి మాట్లాడతాడు. ఏదో మేధావి అనుకుంటాడు, కానీ చాలా డొల్లతనం ఉంటుంది అతను. చాలా డొల్ల. అంటే ఈ కెనాట్ కనెక్ట్, అంటే ఒరేటరీ స్కిల్స్ చాలా తక్కువ. ఒకటి ఆవేశంగా ఏదో ఒక 4 మాటలు తన ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యేటట్లు ఒక 4 మాటలు మాట్లాడగలుగుతాడు. అది ఎవరన్నా స్క్రిప్ట్ రాసిస్తే ఆవేశంగా మాట్లాడగలిగే కెపాసిటీ ఉంది. అది ఆయన పర్సనల్ రెజ్యూమే. దాని తర్వాత ఆయన చిరంజీవి తమ్ముడు, అది ఇంకొక రెజ్యూమే. దాని తర్వాత ఆయన కాపు వర్గానికి సంబంధించినాడు, అది రెజ్యూమేలో ఒక పార్ట్. దాని తర్వాత ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇది ఆయన రెజ్యూమే. సో ఆయన రెజ్యూమేని అతను ఎప్పుడు ఈ రెజ్యూమేని తీసుకెళ్లి చంద్రబాబుకు జాబు సంపాదిస్తున్నాడు కానీ, తన రెజ్యూమేతో చంద్రబాబు జాబు సంపాదిస్తున్నాడు కానీ ఆయన కంటే ఏమి చేసుకోలేకపోతున్నాడు. అది ఆయన కర్మో లేకంటే ఆయన శాపమో నాకు తెలియదు. కానీ ఆయన మాత్రం మూట కట్టుకునేది ఏంటంటే, ఈ రాజకీయ అజ్ఞాని ఆంధ్ర ఐన్స్టైన్. ఇదే విధంగా ఆవేశంగా ఎందుకు నేను ఆంధ్ర ఐన్స్టైన్ అంటున్నానో ఒకసారి నేను చెప్తాను వినండి. ఏదో ఆవేశంగా వస్తాడు, ఏదో మాట్లాడేద్దాము, ఏదో స్క్రిప్ట్ రాసిస్తాడు, పాపం స్క్రిప్ట్ మర్చిపోతాడో లేకంటే అక్కడ కింద పడేస్తాడో. వచ్చి ఈ మధ్య కాలంలో ఈ ఇంగ్లాండ్, అమెరికా ఇట్లాంటి పర్యటనలు కూడా చేస్తాడు. ఎవరో స్పాన్సర్డ్ పర్యటనలు అవన్నీ. దాంట్లో ఏమీ పెద్ద నేను ఐ డోంట్ వాంట్ టు హైలైట్ దెమ్, దిస్ ఈజ్ ఆల్ నార్మల్. ఒకసారి ఎక్కడో వీడియో చూస్తున్నాను, ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను. అతను అంటాడు, బల్బు కనిపెట్టింది ఐన్స్టైన్ అంట. ఒక 2-3 సార్లు ఫెయిల్ అయిపోయినాడంట ఐన్స్టైన్, తర్వాత బల్బు కనిపెట్టాడంట. కమా నువ్వు కనీసం అంటే ఏమన్నా మాట్లాడే ముందు కొన్ని కోట్ల మంది నిన్ను వీడియో చూడగలుగుతారు, కనీసము ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా మాట్లాడటం అనేది ఆయనకే వదిలేస్తున్నారు. సో ఆ విధంగా తీసుకుంటే పొలిటికల్ అంటే ఈ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ అనేది ఎప్పుడు జరగలేదు, అది జరగదు కూడా నాకు తెలిసినంత వరకు. ఇతను పొలిటికల్ పార్టీని మెయింటైన్ చేయడము అనేది కాని పని. అతను పొలిటికల్ అజ్ఞాని, అంటే రాజకీయ అజ్ఞాని, ఆంధ్ర ఐన్స్టైన్ గాని మిగిలిపోతాడని నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే నా సినిమాలు చూసామని కాబట్టి నాకు ఆయన మీద అభిప్రాయం ఉంది కాబట్టి నేను ఆయన చెప్పదలుచుకున్నాను ఈ విషయం. ఆయన పొలిటికల్ పార్టీ పెట్టి ప్రశ్నిస్తాను, ప్రశ్న అనేది అదొక పెద్ద జోక్. నేను ప్రశ్నిస్తాననే టైప్ లో ప్రతి ఒక్కడు పిల్లాడని చెప్తారు. ఎవరు ప్రశ్నిస్తాడంటే పవన్ కళ్యాణ్ వస్తాడు ప్రశ్నిస్తాడని అయిపోయింది. అంటే ఆయన ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు ఒక నిర్దిష్టమైన అవగాహన ఉండాలి, సామాజిక సుఖం ఉండాలి, లేకంటే సమాజానికి ఏమి చేయాలా, లేకంటే నేషనల్ లెవెల్లో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, లేకంటే స్టేట్ లెవెల్లో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, వాటి మీద నువ్వు పోరాటానికి సిద్ధం కావాలి. కానీ ప్రశ్నిస్తాను అంటే వేగా అతను ఎంట్రీ ఎట్లా ఇస్తానంటే ప్రశ్నిస్తానని ఒక పెద్ద పార్టీ పెడుతున్నాడు. జనసేన అనే పార్టీ ఐ డోంట్ థింక్ there is no ward member, there is no sarpanch, there is no mandala adhyakshadu, there is no jp chairman or jilla parishad jp tc member or jp chairman, or there is no mla, there is no mp. So దీన్ని మీరు పొలిటికల్ పార్టీ అంటారో లేకంటే ఏమంటారో మీరే డిసైడ్ చేసుకోండి. అంటే రాజకీయంగా ఏదైనా మడుగున సాగించాలి, రాజకీయంగా మనుషులకి ఏదైనా సేవ చేయాలి అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా రాగలగాలి. కానీ అతనికి ఏ విధమైన ప్రణాళిక లేదు అని మనకు తేట తెల్లమైంది. గుడికి పవన్ కళ్యాణ్ ఒక 7-8 సార్లు మీటింగులు పెట్టాడు, ప్రశ్నిస్తానని. కానీ నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ నువ్వు ఇన్ని మీటింగ్లు పెట్టావు కదా, అవన్నీ కూడా అరేంజ్డ్ బై టీడీపీ వాళ్ళు, లేకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, లేకంటే మీడియా సంస్థలు ప్రాపగేట్ చేస్తేనే నువ్వు ఆ మీటింగ్లు పెట్టగలిగావు, లేకంటే నువ్వేం పెట్టలేవు. ప్లస్ నీకు ఎవరో త్రివిక్రమో లేకంటే నీ ఫ్రెండ్ ఇంకెవడెవడో ఉంటాడు కదా, ఒక ఇంటలెక్చువల్ అని ఫీల్ అవుతారు కదా, వాళ్ళు ఎవరో రాసిస్తేనే మీటింగ్లో కూర్చొని మాట్లాడగలుగుతాం, ఆవేశంగా ఊగిపోతా మాట్లాడతాం. అప్పుడు మాట్లాడేటప్పుడు నువ్వు ఎన్నో స్టేట్ లెవెల్ ఇష్యూస్, నేషనల్ లెవెల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి. నువ్వు ఏ రోజున ప్రశ్నించావు? నేను కొన్ని అడుగుతాను, ఏమేమి ప్రశ్నించలేదు నువ్వు. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం, ఒక ప్రత్యేక హోదా అనేది ఇంపార్టెంట్ అని విఘ్నులు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ ఒప్పుకున్నారు, ప్రత్యేక హోదా వస్తే మంచి జరుగుతుందని. కానీ నువ్వు ఏనాడైనా
ప్రశ్నించావా? ప్రశ్నించలేదు. దాని తర్వాత నువ్వు దళితులకి కొంచెము అఘోరపరిచే విధంగా కానీ, దళితులు కొన్ని చోట అడగపరచడం కానీ జరిగింది. గరగపర్రు లేకంటే ఒక నేషనల్ ఇష్యూ, రోహిత్ వేములది నేషనల్ ఇష్యూ అయింది. ఆ రోజు నువ్వు ప్రశ్నించకపోయినా కనీసం నీ అభిప్రాయాన్ని, నిర్దిష్టమైన అభిప్రాయాన్ని ఏమన్నా నువ్వు చెప్పగలిగావా? ఏమీ చెప్పలేదు. పోనీ టీడీపీ గవర్నమెంట్ ఈ రోజు, అదే నీకు అపోజిషన్ అనుకో, అంటే నువ్వు ఒక పొలిటికల్ పార్టీ కదా, నువ్వు థర్డ్ ఫోర్స్ కదా. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, నువ్వేమో జనసేన కదా. సో ఒక 3.5 సంవత్సరం 4 ఏళ్ళు అయింది టీడీపీ గవర్నమెంట్ పరిపాలన చేస్తుంది. నువ్వు ఏ రోజైనా అంటే టీడీపీ మేనిఫెస్టో తీసుకొని, అరే టీడీపీ నాయకులారా మీరు ఈ విధంగా ఇన్ని మేనిఫెస్టోలో ఇన్ని పెట్టారు కదా, ఏమన్నా చేశారా లేకంటే ఏమన్నా చేయగలిగారా అని ఎప్పుడన్నా ప్రశ్నించావా? ఒక్కరోజు కూడా ప్రశ్నించలేదు. పోనీ మహిళలు అనుకున్నాం, మహిళలకు ఏదైనా అన్యాయం జరుగుతుందా, లేకంటే మహిళలు ఏ విధంగా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా ఉన్నారు? ప్రభుత్వ ఉద్యోగుల్ని స్టేట్ గవర్నమెంట్ లో వనజాక్షి అనే ఆమెని, ఎంఆర్ఓని, ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అని అతను, ప్రభాకర్ అని అతను కొడితే నువ్వు ఏ రోజున ప్రశ్నించావా? పోనీ ఇంకా ఎన్నో ప్రమాద సంఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు అంటే అన్ఫార్చునేట్లీ నేను ఆ ప్రమాదాలను రాజకీయం చేయదలుచుకోలేదు, కానీ ఆ ప్రమాదాలని మనము ప్రశ్నించినప్పుడు ముందు జరగకుండా ఉంటాయి. నంబర్ 1, గోదావరి పుష్కరాలు ఉంది. ప్రజలు దేవుణ్ణో లేకంటే అదే గోదావరి నీళ్ళలో మునిగో ఏదో పాపాలు పోగొట్టుకున్నాం వస్తే ప్రాణాలే పోగొట్టుకున్నారు మనుషులు. కానీ దాని తప్పిదము ఎవరిది? దాని మీద ఎంక్వైరీ చేశారా? దాన్ని ఎవరన్నా కానీ ఆ తప్పిదాన్ని ఎవరికి నువ్వు ఆపాదించావు? ఎవరికైనా ఆపాదించినావా? లేదు. నీ పాటికి నువ్వు 30-40 మంది దాకా చనిపోతే పాపం పోగొట్టుకున్నామని వస్తే ప్రాణాలే వదిలి వాళ్ళ మీద నువ్వు ఇంతవరకు ఏమి కానీ అంటే ఏం జరిగిందని కూడా ప్రశ్నించలేదు. అదేవిధంగా ఇల్లీగల్ గా ముఖ్యంగా ఈ విజయవాడ పక్కన బోటు ప్రమాదం జరిగింది. అది సాంకేతిక లోపం, అంటే మినిస్టర్ గాని ప్రభుత్వ యంత్రాంగం యొక్క ఫెయిల్యూర్ అని చెప్తా నేను. ఎందుకంటే నువ్వు ఇన్ని పనులు చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, నేను సెక్రటరియట్ లో కూర్చొని ఆ బాత్రూమ్లు, అంటే ముఖ్యంగా ఈ పల్లెటూరులో బాత్రూమ్లు కట్టించారు కదా, అంటే స్వచ్ఛ భారత్ కోసం, వాటిలో ఆ బాత్రూమ్లో నీట్ గా ఉన్నాయా లేదా నేను చూడగలుగుతున్నాను అని ఆయన రోజు వచ్చి చెప్తున్నాడు జనాలకి. అట్లాంటప్పుడు ఒక పెద్ద పడవ పక్కనే విజయవాడ అతని గెస్ట్ హౌస్ పక్కనే పడవ ప్రమాదంలో 30 మంది చనిపోతే అది ఒక పెద్ద బిజినెస్. దాంట్లో సాంకేతిక లోపాల వల్ల లేకంటే ఈ ప్రభుత్వం ఏమిందంటే నిర్లక్ష్యం అంటే ఏదైనా కావచ్చు. వాళ్ళకు పర్మిట్స్ తప్పుగా ఇవ్వచ్చు, లేకంటే వాళ్ళను మామూలుగా వాళ్ళని పర్యవేక్షణ లేకుండా పోవచ్చు, లైఫ్ బోట్స్ లేకుండా పోవచ్చు, చిన్న లైఫ్ జాకెట్స్ లేకుండా పోవచ్చు. ఇట్లాంటివన్నీ వల్ల అది ప్రమాదం జరిగింది. దాని మీద ప్రశ్నించవచ్చు నువ్వు, అదేం దట్ ఈస్ నాట్ రాజకీయం. కానీ ఇట్లాంటివన్నీ ప్రశ్నించినప్పుడు నువ్వు ఓకే వీడు ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాడు, లేకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వస్తున్నాడు అనుకుంటారు. కానీ నువ్వు ఎంతసేపటికి చంద్రబాబు గ్రాఫ్ పడిపోయినప్పుడు, లేకంటే చంద్రబాబుకి ఏదన్నా ప్రమాద సంకేతాలు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు మీటింగ్లు పెట్టడము, అది చంద్రబాబుకు సంబంధించిన మనుషులు లేకంటే పచ్చ మీడియాలో ఎవరో నిన్ను ప్రమోట్ చేస్తేనే వచ్చి అక్కడ ఆవేశంతో ఊగిపోయి మాట్లాడి ఆవేశంగా నీకు నువ్వు పరువు తీసుకుంటున్నావు. నువ్వు మాట్లాడినావు మన వీడియోలో, ప్రజారాజ్యము పార్టీ నేనంగా మర్చిపోలేదు, నన్ను అందరూ మోసం చేశారని. ప్రవాణ్ నేను ఒకటి చెప్తున్నా చూడు నీకు, ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు ఎంతో కష్టపడి పెట్టారు. ఆయనతో పాటు నువ్వు కూడా నెక్స్ట్ చిరంజీవి నువ్వే ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగావు, కలయి తిరిగావు. తర్వాత గెలవలేకపోగానే నువ్వు ఓడిపోయి తోక ముడుచుకొని పరిగెత్తావు. ఫస్ట్ నువ్వే దానికి కారణం, బాధ్యుడు. ఎందుకు తెలుసా? మీ అన్న కంటే నువ్వు ఎక్కువ తిరిగావు. ప్లస్ నువ్వు యంగ్స్టర్, మీ అన్న నీకు అన్ని విధాలుగా అన్ని ఇచ్చాడు. కానీ నువ్వేం చేసావు? ఒక 18 సీట్లు అంటే గ్రేట్ ఎఫర్ట్. దాని నువ్వు అధికారం రాలేదని నీకు ఇంకేమి చేయలేవని చెప్పి నువ్వు తోక ముడుచుకుని షూటింగ్ చేసుకున్నావు. నువ్వు మొట్టమొదట దీనికి నువ్వు నిందేయాల్సిన వాడు నువ్వు మొట్టమొదట. తర్వాత మీ అన్న, మీ ఫ్యామిలీ తీసుకోవాలి, తర్వాత ప్రజలు. తర్వాత ఈ పసిరిక పాములు,
ఎవరో పరకాల ప్రభాకరో వాసిరెడ్డి పద్మానో వీళ్ళ మీద బలాడు. నువ్వు ఊరికే ఎప్పుడో అయిపోయిన పెళ్లికి ఇప్పుడు మేళం ఊదినట్లు ఊరికే వాడు ఎవడో స్పాన్సర్ చేస్తే వేదికనిస్తే ఆ వేదిక మీద ఓని ఇష్టం వచ్చినట్లు వాడిని కొట్టేస్తా వీని కొట్టేస్తా చంపేస్తా తుది చేస్తా అని అరిసినావే. నువ్వు అట్లా కాదు, నీకు ఆవేశం ఎక్కువ కదా. గన్ను తీసుకొని ఒక కాలు మీద కాల్చుకొని ఆ రక్తం కారుతా ఉంటుంది. అట్లే పోతా నేను చెప్తా ఎవరు కాల్చాలి చూడు. మొట్టమొదటి నువ్వు కాల్చాల్సింది ఫస్ట్ నువ్వు కాల్చుకున్నావు నువ్వే కదా. ఫస్ట్ నింద నీ మీదనే. ఎందుకంటే నువ్వు ప్రజారాజ్యం పార్టీలో తిరిగి నువ్వు వెళ్ళిపోయినావు. 18 మంది వచ్చారంటే నువ్వు చూడు. నువ్వు సంవత్సరం కష్టపడింటే అదే ప్రజల్లో ప్రశ్నించింటే ప్రజారాజ్యం పార్టీ ఈ రోజు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండేదే కాదు. నువ్వే ప్రజారాజ్యం పార్టీకి నువ్వే సీఎం అయిండేవాడు. నేను చెప్తున్నా. నువ్వు ఫస్ట్ మొదట గన్ను తీసుకొని, గన్ను అలవాటే కదా. నువ్వు సినిమాలో అలవాటే, ఇక్కడ యాక్షన్ డ్రామాలో కూడా అలవాటే కదా. గన్ను తీసుకొని ముందు కాల్చుకో, ఈ బొటనేల మధ్యలో కాల్చుకొని రక్తం వస్తే కుంటుకుంటా పో. నీ మామూలే నీ యాక్షన్. నీకు యాక్షన్ బాగొచ్చు. ఆ యాక్షన్ తో ఎవరు చంపాలని చెప్తా చూడు. ఎవరు మీద కసి తీసుకుంటావు. పసిరికి పాములు వదిలే. పరకాల ప్రభాకర్, వాసిరెడ్డి పద్మ, ఇంకోడు ఎమ్మెల్యే వాళ్ళందరినీ వదిలే. నువ్వు చంపాల్సింది ఎవరు చెప్తున్నా చూడు. నువ్వు లేకుండా నువ్వు చెప్పినావుడా కసి ఉందన్నావు కదా. నువ్వు తీసుకో. ముందు చంపాల్సింది ఈనాడు పేపరు వాడిని, ఆంధ్రజ్యోతి వాడిని, వీళ్ళనందరినీ కసి తీర్చుకో. నువ్వు కసి అంటున్నావు కదా. పచ్చ మీడియాను ఫస్ట్ మొట్టమొదటి లేపాయి. దాని తర్వాత నేను ఎవరు విమర్శించాలో తెలుసు. ఎక్కువ మంది టీడీపీ నాయకులు, టీడీపీ పార్టీ వాళ్ళు లేపేశాయి. దాని తర్వాత ఆ తుపాకీని మీ అన్న దగ్గరికి వచ్చి మీ అన్న కాళ్ళ ముందర పెట్టి ఆ తుపాకీ తీసుకొని నువ్వు కాల్చుకో. తర్వాత మీ అన్న నిర్ణయం మీ అన్న తీసుకుంటాడు. ఏమి నీ ఆవేశాన్ని చూసి నేను చెప్తున్నా నేను. కానీ నీ ఆవేశితమైన పూరితమైన వాక్యలకి ఏమన్నా అర్థం ఉందా? నువ్వు అడిగావు కదా, నేను ఎవరిని మర్చిపోను, పీఆర్పీ ఎప్పుడో పెళ్లి అయిపోయింది, ఇప్పుడు ఎందుకు నువ్వు దానికి మేళముతున్నావు? ఓకే, ఒక నేషనల్ ఇష్యూ అయింది. రోహిత్ వేముల కాంట్రవర్షియల్ ఇష్యూ, నేషనల్ ఇష్యూ. ఎప్పుడన్నా ఏ రోజున్నా ఏమన్నా మాట్లాడినావు? పోనీ ఆవేశంగా మాట్లాడవసరం లేదు. నువ్వు ఏ విధమైన అభిప్రాయాలన్నా తెలియపరిచినావా? లేదు. పోనీ నీకు మాత్రము మీ అన్న రెండో కూతురు శ్రీజానో ఎవరో ఒక లవ్ మ్యారేజ్ చేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటారంటే ఆవేశంగా ఉగ్గిపోయి బంజారా హిల్స్ లో పెద్ద పెట్టి టీవీ నేను వచ్చి నువ్వు అదొక నేషనల్ ఇష్యూ. చూడు, ఇంట్లో జరిగిన ఒక ప్రేమ పెళ్లి అంటే నీ ఇంట్లో జరిగితే ఒక ప్రేమ పెళ్లి, ఒక ఇద్దరు మనుషులు, ఇద్దరు మంచి అమ్మాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. వెరీ సింపుల్. దాన్ని నువ్వు స్టేట్ లెవెల్ ఇష్యూ చేసి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి పెట్టావు. నీకు గుర్తుందో లేదో, నాకు బాగా గుర్తుంది. ₹1 కోటి చెక్కిచ్చావు. దానికి ఏమన్నా లెక్క చెప్తావా? ఇప్పుడు ఏమైందో లెక్క చెప్తావా? ఎవరు రాశారు దసరా? నీ రెండో భార్య రేణు దేశాయ్ రాసింది. నువ్వు ₹1 కోటి, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని కోటి అని చెప్పినావు. ఆమె రాస్తా ఉంది చెక్కు. ఎవరు? టీవీ నైన్ సాక్షిగా రాశారు. నీకు టీవీ నైన్ ఇద్దరికి అడుగుతున్న ప్రశ్న, ఆ ₹1 కోటి ఏమైపోయింది? దాని తర్వాత ఆ ఎపిసోడ్ తర్వాత కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నువ్వు ఏమి చేయగలుగుతున్నావు, ఏమి సాధించావు, దాని ద్వారా ఎవరిని నువ్వు ప్రొటెక్ట్ చేసావు చెప్పు. ₹1 ఇచ్చావు నువ్వు అసలు? ఇంకొకటి అంటే నీకు ఏదైనా కానీ నీ స్వవిషయాలే నీకు నేషనల్ ఇష్యూస్, స్టేట్ ఇష్యూస్. అంటే నీ ఇంట్లో ఏదో జరిగింది. మీ అన్న బాగానే ఉన్నాడు, నువ్వే అంత హంగామా చేసినావు. చిరంజీవి గారేమో బాగానే ఉన్నారు. చిరంజీవి కూతురు ఆయనకి ఇదిమిద్దంగా ఉన్నాడు. అయ్యో నా బిడ్డ ఎవరో ప్రేమించిందే, అది కామన్. నువ్వు ఇన్ని సినిమాలలో నీ సినిమా మొత్తం, నీ జీవితం మొత్తము, నీ మొత్తం సినిమాలు అమ్మాయిని ప్రేమించడము, లేకపోవడము, పెళ్లి చేసుకోవడమే కదా. అట్లాంటప్పుడు నీకేమి ఇది నీ జీవితంలో నీకేం పెద్ద అనిపించలేదా? నీ జీవితంలో నీకు దీని మీద నువ్వు ఒక స్టేట్ ఇష్యూ చేశావు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి పెట్టావు. నీకు అరే కొంచెమన్నా నీకు యూ థింక్ బిఫోర్ యూ టాక్. నీకు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే వచ్చి చదివేసి నీ పరువు పోగొట్టుకోదు. నీకు జరుగుతున్నది ఇప్పుడు 7-8 సార్లు నువ్వు మీటింగులు పెట్టావు. మీటింగుల్లో నీ పరువు పోవడం తప్పితే ఏమే అందులో నీకు ఆపాదించుకున్నది ఏమీ లేదు. నీకు ఎవరు ఏమిస్తున్నారో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రము రాజకీయ అజ్ఞాని, ఆంధ్ర ఐన్స్టైన్ గానే మిగిలిపోతావని నాకు చాలా బాధగా ఉంది. రెండోది, నువ్వు ముఖ్యంగా ఏదైనా కానీ ఈ ఇష్యూస్ అంటే నీకు కసి ఉందని చెప్పి అందుకని పొలిటికల్ పార్టీ పెడతారని అంటున్నావే. నువ్వు అదే అందరినీ ప్రశ్నించావు కదా, రాజకీయ వారసత్వం గురించి నువ్వు ప్రశ్నించావు కదా.
అదే విధంగా నువ్వు కసిగా ఎవరన్నా పొలిటికల్ పార్టీ పెడతారంటే మాత్రం అది నువ్వేనే తెలిపే. నీకు ఇట్లాంటివి కొన్ని వందల వీడియోలు ఉన్నాయి, నీకు టైం ఉన్నప్పుడు కావాలంటే చూసుకో. నేను ఏదో నాకు తోచినంత వరకు నేను చెప్పాను. ఓకే, నువ్వు రాజకీయ అజ్ఞాతవాసి అని సినిమా తీస్తున్నావు. ఎవడో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవడో స్క్రిప్ట్ ఇస్తారా రాయడమో, లేకంటే ఎవడో వాడు ప్రమోషనల్ అంటే ఈ పాటల లాంచింగ్ లోనో, లేకంటే వీడియో క్యాసెట్ ఆడియో క్యాసెట్ లాంచింగ్ లోనో నేను ఎవడో వాడు అలీగాడో వాడు ఇంకోడెవడో జబర్దస్త్ వచ్చి పొగిడితే నువ్వు ఆకాశానికి ఎగిరిపోవడము అవన్నీ తప్పు నాన్న. నిజ జీవితంలో చాలా కష్టమైంది. రాజకీయాలంటే నిరంతరం శ్రమించాలి. నీలాగా ఎప్పుడో ఒకసారి షూటింగ్ అయిపోయిందా, ప్యాకప్ చేసామా, క్యారవాన్ నుంచి బయటకు వచ్చి రాజకీయాలు చేయడం కాదు. అది చాలా కష్టం. అంటే నువ్వు సినిమాల్లో కష్టపడుతున్నావు లేదా నాకు అనవసరం, కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు అతీతుడేం కాదు. ఏమి నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే తిరిగే ప్రతిదీ అంతా రికార్డ్ చేయబడుతుంది, అన్ని చోట్ల ప్లే చేయబడుతుంది. కాబట్టి దానికి రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ.